నమస్తే, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. శని దోషాలు ఎలా ఉంటాయి? శని కూడా వివాహ దోషాన్ని ఇస్తాడా? జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దుపల్లి గారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ముందుగా శని దోషాల గురించి మాట్లాడు. శని దోషం అంటే గ్రహం వల్ల ఎలాంటి జాతక దోషాలు ఉంటాయి గురుగారు? అసలు గురుభ్యో నమః. ఇక్కడ జాతకాల్లో ప్లానెట్స్ అంటే ఒక కుజ దోషమే కాదు, ప్రతి ప్లానెట్ కూడా ఏ స్థానాల్లో ఎక్కడెక్కడ ఉండాలి అన్నదాన్ని బట్టి మన వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే శని ఇందులో ముఖ్యంగా కర్మకారకుడైనటువంటి శని కూడా ఆయన ఉన్న స్థానాన్ని బట్టి యోగంతో పాటు దోషాన్ని కూడా కలగజేస్తాడు. కాబట్టి ఈ శని జనరల్గా తనకున్నటువంటి స్థానాల్లో రెండో స్థానంలో ఉన్నాడు అనుకోండి, అది నీచ స్థానం అయిపోతే అది దోషం అవుతుంది. అది ధనస్థానము, కుటుంబ స్థానంగా చెప్పబడుతుంది. అలాగే 7వ స్థానంలో వివాహ స్థానం అంటాం. ఈ వివాహ స్థానంలో ఇప్పుడు ఉదాహరణకి మిథున లగ్నం ఉందనుకోండి, మిథున లగ్నానికి 7వ స్థానం అష్టమాధిపతి, భాగ్యాధిపతి 7వ ఇంట్లో ధనురాశిలో ఉంటే అది కూడా శని దోషాన్ని ఇస్తుంది, వివాహ దోషాన్ని ఇస్తుంది. అలాగే పంచమ స్థానంలో మేషరాశికి సంబంధించినంత వరకు పంచమ స్థానం సింహం అవుతుంది. ఈ సింహంలో మరి 5వ ఇల్లు అయినప్పుడు, 5వ స్థానం అయినప్పుడు శని రవి స్థానంలో దోషాన్ని ఇస్తాడు, సంతాన స్థానంలో. అలాగే భాగ్యరాశిలో కూడా తండ్రి స్థానంలో కూడా శని దోషాన్ని ఇస్తాడు. ఇలాగా చాలా స్థానాల్లో ఆయన ఉన్నటువంటి స్థానం మిత్రస్థానం కాకుండా, మిత్ర నక్షత్రం కాకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఆ స్థానంలో ఆయన ఉన్నటువంటి దానికి దోషం అనే దానికి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అనురాధ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి? 21/5/1997. 97. అలాగే టైము, పుట్టిన సమయం? ఉదయం 10:10 గుంటూరు. ఓకే, అలాగే గుంటూరులో పుట్టాడు. అవునండి. సరే అండి, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు. 21 మే 1997. అవునండి. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? బాబు జాబ్ గురించి, మ్యారేజ్ గురించి. ఇక్కడ మీ అబ్బాయి జన్మ లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం అమ్మ, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం విశాఖ నక్షత్రం 1వ పాదం. జన్మజాతకంలో సింహరాశిలో 2వ ఇంట్లో కుజుడు, ఇక్కడ దశమాధిపతి అయినటువంటి కుజుడు ధనస్థానంలో మిత్రరాశిలో ఉన్నప్పటికీ కూడా కుజుడు తన 2వ స్థానంలో దోషాన్ని ఇస్తాడు. ఆ కుజుడు శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆ కుజదోష ప్రభావం వలన ఉద్యోగం అంటే దశమాధిపతి ఉన్నందువలన, అలాగే పంచమాధిపతి 2వ ఇంట్లో ఉన్నందువలన ఈ రెండిటికీ దోషాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంది. అయితే సప్తమంలో గురువు మకర రాశిలో ఉన్నాడు. గురువుకి ఆ స్థానం అంత మంచి స్థానం కాదనమాట. ఎందుకంటే 6వ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉండటం, అంటే గురువు కూడా 7వ ఇంట్లో ఉంటే మీకు అదే చెప్తున్నాను, ఒక కుజుడే కాదు, ఒక శనే కాదు, ప్రతి ప్లానెట్ కూడా అది ఉండవలసినటువంటి స్థానంలోనే అది గొప్ప యోగాన్ని ఇస్తుంది. లేనప్పుడు అది వేరే వేరే స్థానాల్లో, శత్రురాశుల్లో, ఉచ్చ నీచాల్లో, నీచ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి ఇబ్బందులు అంటే ఇబ్బంది పడతాం మనం, దాన్ని తెలుసుకుంటాం ఆ ఇబ్బంది అని, ఆ ప్లానెట్ అక్కడ. కానీ గురువు ఎక్కడున్నా యోగకారకుడు అయినప్పటికీ కూడా కొంత ఆలస్యం అవుతుంది. ప్రస్తుతం శని మహాదశలో రాహు జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ అబ్బాయి జన్మజాతక రీత్యా కుజదోషం కూడా ఉన్నందువలన ప్రదోషకాల సమయంలో కాలభైరవుణ్ణి పూజించుకోవటం ఈ అబ్బాయికి రెండిటికి ఉత్తమమైనటువంటిది. అయితే ఉద్యోగ విషయంలో ఇక్కడ మీకు కుజుడు అధిపతి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రాహులో అంటే శనిలో రాహు జరుగుతుంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరమైంది. వివాహానికి కొంచెం సమయం తీసుకోండి. అంటే 30 ఏళ్ళు అయిపోతాయి కదా గురువుగారు అని మీరు అనద్దు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని అనుకోవద్దు. ఎందుకంటే ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళకి 29-30 సంవత్సరాల వయసులో వివాహం జరిగితేనే అది ఆ దోష పరిహారం, లేదంటే ముందుగా వివాహం జరిగితే మరొక ఇబ్బంది కలుగుతుంది. రైట్ అండి. గోదావరి నుంచి ప్రవళిక ఉన్నారు లైన్లో. ప్రవళిక గారు మా బాబు 22/10/1997 అండి. ఓకే అండి. పుట్టిన సమయం 1:10 ఖమ్మంలో పుట్టిందండి. ఓకే. 1:10 ఎప్పుడమ్మా? అర్ధరాత్రి, మధ్యాహ్నమా? మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 1:10. చెప్పండి తల్లి, ఏం తెలుసుకోవాలి పాప గురించి? వివాహం గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఈ అమ్మాయి జన్మలగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి మిథున రాశి అండి, నక్షత్రం పునర్వసు నక్షత్రం 2వ పాదం. ఈ జన్మజాతకంలో గురువు 2వ లగ్నంలో ఉన్నాడు, సప్తమాధిపతి చంద్రుడు 6లో ఉన్నాడు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, ఏ స్థానాధిపతి అయినా 6, 8, 12 స్థానాల్లో దోషాన్ని ఇస్తాడు. కాబట్టి దానివల్ల ఇబ్బంది కలుగుతుంది, అంటే ఆలస్యం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం వీరికి కూడా శని మహాదశలో గురువే జరుగుతుంది.
ఇక్కడ ఈ శని జన్మజాతకంలో పరాక్రమ స్థానంలో ఉండటం, గోచారంలో కూడా ఇప్పుడు శని అక్కడే ఉన్నాడు. కాబట్టి వివాహ స్థానానికి అధిపతి అయినటువంటి చంద్రుడు 6లో ఉన్నందువలన ఇక్కడ ఈ చంద్రుడి యొక్క దోషం ఉంటుంది. కాబట్టి సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అందులో కూడా ఆ స్వామివారికి ఈ అమ్మాయి పేరు మీద తప్పకుండా ఒక అభిషేకం లాంటిది ఏదైనా సరే, అది ఏదైనా పర్వాలేదు, భగవంతునికి నివేదన చేసేటువంటిది అది చేయించండి. అది జరిగిన తర్వాత వివాహం అన్నది ఈ జూలై తర్వాత ప్రయత్నం చేయండి, మంచి సంబంధం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. మునుగోడు నుంచి ప్రవీణ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్తే. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించి మేడం. ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ మీది? 17. ఓకే, 17/2 1998. 1998. టైం అండి? టైం 1:30 AM. 1:30 AM. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు? సార్ నల్గొండ మేడం. నల్గొండ. మునుగోడు ప్లేస్. సరే అండి, గురుగారు ఉన్నారు, చెప్పండి మాట్లాడండి. ప్రవీణ్ గారు, ఏం తెలుసుకోవాలి? అదే స్వామి, ఏది చేసినా కానీ కలిసి రావట్లేదు, ఉద్యోగ ప్రయత్నం కూడా ఏం కలిసి వస్తలేదు స్వామి. జాతకం గురించి చూసి చెప్తారా? ఇక్కడ మీ లగ్నం వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 3వ పాదం. కంగారు పడకండి. ఇంతవరకు వెయిట్ చేసిన మీ ఏదైతే ఉన్నదో నిరీక్షణ, అది తప్పకుండా ఫలించేదానికి సదవకాశం ఇప్పుడు త్వరలో ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు గోచార రీత్యా కూడా గురువు మే 14న మారిన తర్వాత ఇప్పుడు మీకు గురుదశ జరుగుతుంది. కాబట్టి మీకు తప్పకుండా మే 14 నుంచి గురువు మారి మిథున రాశిలోకి వచ్చిన తర్వాత, అంటే భాగ్యస్థానంలో వచ్చిన తర్వాత తప్పకుండా మీకు గొప్పగా ఉండేదానికి అవకాశం ఉంది. కొంచెం ఓపికగా ఉండండి. ఈ గురు మహాదశ జరుగుతుంది కాబట్టి గురువారం మీరు ఖచ్చితంగా, అంటే మీ జాతకంలో జరిగేటువంటి అంతర్దశతో సహా మీరు ఏం చేస్తారంటే చక్కగా గన్నేరు పూలు దొరుకుతాయి, పసుపు గన్నేరు పూలు దొరుకుతాయి. ఈ పసుపు గన్నేరు పూలతో దక్షిణామూర్తి దగ్గర పాదాల దగ్గర ఉంచి మీరు ఆ శివాలయంలో ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీకున్నటువంటి ఇబ్బంది తొలగి మీకు ఒక మార్గం కనపడేదానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. పద్మ గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. పద్మ గారు నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా చిన్న బాబు కోసమండి. ఓకే అండి. పుట్టిన సమయం, బాబు కోసమండి. పుట్టిన తేదీ అండి? తేదీ 23/12/2001 అండి. 2001. అలాగే టైం అండి? టైము తెల్లారుజామున 4 నుండి 5 గంటల మధ్యలో. ఓకే. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? ఇక్కడ హైదరాబాద్ అండి. ఓకే. గురుగారు గారు మాట్లాడండి. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలి అబ్బాయి గురించి? బాబుది బ్యూటీ అండి, 2 years అయింది. ఓకే అమ్మా. జాబ్ రాలేదు. ఓకే. ఇక్కడ మీ అబ్బాయి ఉద్యోగం కోసం అడుగుతున్నారు, అంతే కదా? ఇక్కడ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం అమ్మ, రాశి మీనరాశి, నక్షత్రం ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదం. ఇక్కడ దశమాధిపతి అయినటువంటి సూర్యుడు ధనస్థానంలో ఉన్నాడు. అతని వృత్తి వల్ల అతనికి ఉద్యోగం తప్పకుండా, అంటే అతని వృత్తి అనేది, సంపాదన అనేది ఖచ్చితంగా ఇక్కడ ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి మీకు అది భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బుధ మహాదశ జరుగుతుంది, అందులో కూడా రాహు యొక్క అంతర్దశ, శుక్రుని యొక్క ప్రత్యంతర్దశ. కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కానీ కాకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యోగాల ఈ ఇబ్బందుల్లో మీ అబ్బాయికి కూడా ఒక ఇబ్బంది వచ్చి ఉండొచ్చేమో, కానీ మీరైతే భయపడాల్సిన అవసరం లేదు. ఇది మీ అబ్బాయికి మంచి యోగకారకమైనటువంటి దశగానే ఉన్నది. కాబట్టి మీరు కంగారు పడద్దు. నవంబర్ లోపుగా ఒక చిన్న ఉద్యోగంలో అయినా మీ అబ్బాయి ఉండేదానికి అవకాశం ఉంది, మీరు భయపడకండి. నటని గురుగారు, అసలు అంటే వివాహ దోషాలు అనగానే మనకి ఎక్కువగా కుజ దోషాలు ఎక్కువగా వింటాం, ప్రతిసారి కుజ దోషం వింటాం. మీరు చెప్పినట్టు శని దోషాలు కూడా అర్థమైంది. సో అంటే ఎలాంటి పరిహారం, ఎలాంటి ఉంటాయి దోషాలు, శని దోషాలు ఎలాంటి ఇస్తే ఎలాంటి పరిహారాలు ఉంటాయి? ఇప్పుడు మీకు ఇందాక ఉదాహరణకు చెప్పాను, ఒక మిథున లగ్నం మిత్ర లగ్నం అయి ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి అయినటువంటి శని జన్మజాతకంలో సప్తమంలో ధనుర్రాశిలో ఉన్నా కూడా దోషాన్ని ఇస్తుంది. దానివల్ల వివాహం ఆలస్యం అవుతుంది. అలాగే ఎన్నో సంబంధాలు చూసి చివరికి మనం వద్దనుకున్నా కూడా, మన స్థాయి కాదనుకొని మనం పోట్లాడుకుని కూడా చివరికి అక్కడికే వెళ్ళి నిలబడాల్సి వస్తుంది. అయినా కూడా ఆ వివాహంలో ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క ప్లానెట్ అంటే ఒక కుజుడే కాదు, ఎవరైనా సరే ఉండవలసిన స్థానాల్లో ఉన్నవన్నీ యోగకానే ఉంటాయి ఆ దశలు జరిగేటప్పుడు. అది ఉండకూడనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఏ గ్రహమైనా సరే 6, 8, 12 స్థానాల్లో దోషాన్ని ఇస్తాయని చెప్పుకున్నాం. కానీ పాపగ్రహాలు అనేటువంటివి 6, 8, 12లో యోగిస్తాయి. కాబట్టి దీనివలన పాపగ్రహం శుభగ్రహం అని చెప్పారు వీళ్ళు. కాబట్టి ఇక్కడ శని
ఒక్క కుటుంబ స్థానం కూడా అంటే కుటుంబంలో పెళ్ళైన తర్వాత డబ్బు వలన కొట్టుకొని విడిపోయే వాళ్ళు కూడా ఉంటారు, తర్వాత మాట వల్ల కొట్టుకొని విడిపోయే వాళ్ళు ఉంటారు. అట్లాగా ప్రతి దాంట్లో శని అనేటువంటిది ఏమిటంటే కర్మకారకుడుగా చెప్తాం. అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి వ్యక్తిత్వం అనమాట. అలా స్ట్రాంగ్గా ఉండే వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు వస్తే ఎట్లా ఉండలేం మనం. ఆ విధంగా దోషాలు ఉంటాయి. కాబట్టి వివాహ దోషాలు ఒక్క కుజుడే కాదు, శనే కాదు, గురువు కూడా ఇందాక కూడా చెప్పుకున్నాం. గురువు కూడా అక్కడ ఉండకూడని చోట్లో ఉంటే ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేదాన్ని దోషం అని అంటాం. ఏంటండి కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, మాట్లాడదాం. కోటేశ్వర్ గారు నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయికి పెళ్లి కావాలి. ఓకే అండి, మీ అబ్బాయి పుట్టిన డేట్? 19/4/93. 19/4/93. అలాగే టైం గుర్తుందా? 12:40. 12:40 పగలు. ఓకే అండి, అలాగే ఎక్కడ పుట్టాడు అబ్బాయి? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. విజయవాడ. ఓకే అండి, అలాగే గురుగారు అండి. గారు మాట్లాడారు. విజయవాడ ఒరిస్సా అండి. సరే, ఓకే, కంగారు పడద్దు. మీరు ఇక్కడ మీ అబ్బాయికి వివాహం అవ్వట్లేదు, వివాహానికి గల అంటే అవ్వకపోవడానికి కారణం ఏంటన్నది మీ యొక్క క్వశ్చన్. లగ్నం వచ్చేసి అబ్బాయిది కర్కాటక లగ్నం, రాశి మీన రాశి, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, 1వ పాదం. సప్తమాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శని అష్టమ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడే చెప్పుకున్నాం మనం జాతకంలో శని కూడా, అంటే శని వివాహాన దోషం. ఇప్పుడు స్వస్థానంలో ఉన్నా కూడా, అష్టమంలో ఉన్నా కూడా, సప్తమాధిపతి అష్టమంలో, అంటే ఏ స్థానాధిపతి ఆ స్థానంలో యోగాన్ని ఇస్తాడు. శని ఆయుష్కి ఇక్కడ యోగాన్ని ఇస్తాడు, కానీ ఇబ్బంది లేదు, ఎందుకంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి. కానీ సప్తమానికి కూడా అధిపతి అయి ఉన్నందువల్ల కొంచెం ఆలస్యం అయిందే తప్ప అవ్వకుండా అయితే ఉండదు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి ఆ సప్తమ స్థానం మీద ఉన్నది. అయితే ఇప్పుడు బుధ మహాదశలో శనిలో రాహువే జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా వివాహం అన్నది మీరు ఇప్పుడు ఏమంటే ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మీరు ప్రయత్నం చేయండి. వివాహం అయ్యేదానికి ఖచ్చితంగా ఇక్కడ అవుతుంది ఆగస్టు తర్వాత. మీరు కంగారు పడకండి ఆలస్యం అయిందని. కానీ శ్రీకాంత్ హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారండి? నా గురించే మేడం. ఓకే అండి, మీరు పుట్టిన డేట్? 12th April 1986. 20 ఏప్రిల్ 12 ఏప్రిల్ చెప్పండి. 1986. 1983. అలాగే టైం అండి? నైట్ 9:20 అండి. నైట్ 9:20. ఓకే, ప్లేస్? విజయవాడ. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. చెప్పండి శ్రీకాంత్ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే. 4 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంది సార్. ఓకే, జాబ్ లేదు, ఫైనాన్షియల్ చాలా సపోర్ట్. అలా ఇక్కడ మీ జన్మ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం, రాశి వచ్చేసి మీన రాశి, నక్షత్రం రేవతి నక్షత్రం 2వ పాదం. అందులో ఇప్పుడు 7.5 సంవత్సరం జన్మశనిలో కూడా ఉన్నారు. మీరు డబ్బుల్ని ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా. అయితే రవి మహాదశలో గురువు యొక్క అంతర్దశలో రాహు యొక్క ప్రత్యంతర్దశ జరుగుతూ ఉన్నది. ఇది మీకు కొంచెం ఈ దశ కొంచెం ఇబ్బంది అనేది 2026 ఏప్రిల్ దాకా, అంటే 1 year పాటు ఇంకా మీకు ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. అందులోంచి మీరు బయటపడాలంటే రేపు ఆదివారం భాను సప్తమి అంటాం, సూర్యుడిని ఆరాధన చేసుకోండి. సూర్యుని ఆరాధన చేయటం అంటే ఆయనకి ఉదయాన్నే మీరు శుభ్రంగా స్నానం చేసి ఆయనకి నీళ్లు తర్పణ వదిలి ఒక ఎర్ర పువ్వుని ఆయనకి చూపించి ఒక తులసి కోట దగ్గర ఎక్కడ ఉంచి సూర్యుని యొక్క ఏదైనా శ్లోకం పర్వాలేదు, లేదా ఆయన్ని సూర్యనారాయణమూర్తి నమః అనుకున్నా కూడా చాలు మీరు. ఎందుకంటే భగవంతునికి మనం ప్రార్థన ముఖ్యం, కానీ నువ్వు ఎలా పిలిచావు అన్నది కదా. ఎందుకంటే ఆయనకి ఏమంటాం, అన్ని నామాలు ఆయనయే కాబట్టి మీరు భగవంతుని ఏ విధంగా పిలుచుకోవచ్చు. అలా రేపు భాను సప్తమి రోజు ఉదయాన్నే ఈ చిన్న పని చేయండి. దీనివల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఆకస్మికంగా మాయమైపోతాయని నేను చెప్పను, కానీ దారి కనపడుతుంది. కానీ 1 year మాత్రం మీ కర్మలో ఇప్పుడు 4 ఏళ్ళు అన్నారు కదా, ఇంకా 1 year పాటు మీరు ఆ కర్మని అనుభవించాలి. కానీ కాకపోతే అంతకన్నా బెటర్గా ఉంటుందని చెప్తున్నాను నేను. అండి కాకినాడ నుంచి సోని గారు ఉన్నారు. సోని గారు నమస్తే. సార్ నమస్తే అండి. మా అమ్మాయి గురించి తెలుసుకున్నాను చేసేసి. సరే అండి, పుట్టిన తేదీ? 10/12/97 అండి. 10/12/97. అలాగే టైం గుర్తుందా? రాత్రి 9 గంటలకండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? అమలాపురంలో పుట్టిందండి. సరే అండి, గురుగారు ఉన్నారు, చెప్పండి సార్, ఏం తెలుసుకోవాలమ్మా మీరు? నమస్తే గురుగారు. సార్ మా అమ్మాయికి పెళ్లి సంబంధాలు వచ్చి సూట్ అవ్వట్లేదు సార్. ఓకే, ఇక్కడ మీ అమ్మాయి యొక్క జన్మజాతకంలో లగ్నం వచ్చేసి కర్కాటకం, రాశి వచ్చేసి అశ్విని నక్షత్రం 3వ పాదం మేషరాశి. అయితే సప్తమ స్థానంలో
కుజుడు ఉచ్చస్థితిని కలిగి రుచమహాపురుష యోగం ఉన్నప్పటికీ కూడా శుక్రుడితో ఉన్నందువల్ల దీన్ని మన వాళ్ళు కుజదోషంగా చెప్పబడుతుంది. అయితే ఇప్పుడు రవి మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ, కుజుని యొక్క ప్రత్యంతర్దశ జరుగుతుంది. మీ అమ్మాయికి వివాహం అవ్వటానికి మీరు ఈ ఆగస్టు తర్వాత అంటే శ్రావణ మాసం తర్వాత ప్రయత్నించండి. ఈ కుజదోషానికి తప్పకుండా పరిహారం కింద మీరు ఎక్కడైనా సరే ఆలయంలో ఏదైనా కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణంలో మీ పాపను కూర్చోబెట్టి కళ్యాణం అయిన తర్వాత స్వామివారి దగ్గర అంటే ముందుగానే స్వామికి మాలలు ఇస్తే వాళ్ళు తిరిగి అడిగితే ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ పాపని స్వయంగా మాలను వేసుకోమనండి. స్వామివారి మాలని వేసుకొని ఆ అక్షంతలు స్వామివారి చేత వేయించుకొని ఆశీర్వాదం పొందమనండి. ఆ దోషం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఆగస్టు తర్వాత ప్రయత్నం చేయండి. అలాగే అండి. విజయలక్ష్మి గారు ఆకివీడి నుంచి ఉన్నారు, మాట్లాడదాం. విజయలక్ష్మి గారు నమస్తే. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అండి అబ్బాయిది? విజయలక్ష్మి గారు మళ్ళీ ఒకసారి. 93 జనవరి 23 జనవరి 93. ఎన్ని గంటలకు పుట్టాడండి? ఉదయం 10:35. 10:35 ఉదయం. ఎక్కడ జన్మించాడు? ఆకివీడి. సరే అండి. గురువు గారు విజయలక్ష్మి గారు ఏం తెలుసుకోవాలి? నమస్తే అండి. నమస్తే. ఇద్దరు అమ్మాయిలు మళ్ళీ ఇప్పుడు కొంచెం జాబ్ అది లేదండి. మీరేం చెప్తున్నారు? విజయలక్ష్మి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, చెప్పేది నీట్ గా అర్థం అవుతుంది. లేకపోతే కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి, సిగ్నల్స్ ఉన్న దగ్గర. నమస్తే. చెప్పమ్మా. అబ్బాయికి మ్యారేజ్ అయిందండి, ఇద్దరు అమ్మాయిలు అండి. ఓకే అమ్మా. అదే కొంచెం జాబ్ లేదండి. ఉద్యోగం ఉందా లేదా అని అడిగేదానికి చేశారు మీరు. అవునండి. ఓకే అమ్మా. ఇక్కడ ఈ అబ్బాయి జన్మ జాతకంలో లగ్నం వచ్చేసి ఈ అబ్బాయిది మీన లగ్నం, రాశి వచ్చేసి ఈయనది మకర రాశి. కాబట్టి ఇక్కడ జన్మజాతకంలో మీరు ఉద్యోగం అని అడుగుతున్నారు. ఈ ఉద్యోగం అన్నటువంటిది ఇక్కడ దశమాధిపతి అయినటువంటి గురువు జన్మజాతకంలో సప్తమంలో ఉన్నాడు. అయితే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీరు భయపడుతూ ఉన్నట్లయితే ఆ భయాన్ని వదిలేయండి. ఎందుకంటే గురువు సప్తమంలో ఉన్నాడు, కానీ 4వ ఇంట్లో కుజుడు దోషంలో ఉండి 4వ స్థానం నుంచి సమదృష్టితో దశమ స్థానాన్ని చూడటం వల్ల మీరు ఇప్పుడు అన్నారు అబ్బాయికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. చాలామంది అంటారు పెళ్ళికే ఇక్కడ దోషం వస్తుందేమని. కానీ కుజుడు విద్యాస్థానంలో మాతృస్థానంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తూ దశమాధిపతి సప్తమంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరే అన్నారు ఉద్యోగం లేదని. కాబట్టి మరి ఇక్కడ కుజు దోషం ఉన్నదా లేదా? ఉన్నట్టే కదా. అంటే ఏదైనా ఆ స్థానాన్ని చూసినా కూడా ఆయన కంట్రోల్లో ఉన్నా కూడా అది ఇబ్బంది కలుగుతుంది. అయితే ప్రస్తుతం గురు మహాదశ జరుగుతుంది. గురువు యొక్క అతని ఉద్యోగానికి సంబంధించి జూన్ మొదటి వారంలో ప్రయత్నం చేయమనండి. అక్కడి నుంచి అతనికి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. అయితే ఈ లోపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఒక మంగళవారం రోజు, ఏదైనా ఒక మంగళవారం రోజు ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకానికి పాలు, అదే మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక 100 గ్రాముల పాలైనా అక్కడ స్వామివారి అభిషేకానికి ఇవ్వమనండి. తప్పకుండా జూన్ 1వ వారం తర్వాత ఏదైనా ఒక చిన్న ఉద్యోగానికి అవకాశం దొరుకుతుంది. అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.